మిషనరీ పాఠశాలకి మరి ఆదాయం తగ్గిపోతూ ఉంది, పిల్లలు తగ్గిపోతూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు ఏమంటే మీకు అమెరికా నిధులు ఉన్నాయి పైనుంచి కిందకు వచ్చేస్తా ఉంటే అవన్నీ పాత రోజులు వచ్చాయేం లేవు. కనీసం మనకి ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. అందుకని ఈ రోజు వరకు కూడా తెలుగు మీడియంలోనే ఉన్నాం. మరి మీ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, కానీ మీరు మీ పిల్లల్ని తీసుకొచ్చి తెలుగు మీడియంలో చేర్చలేరు ఇక్కడ, అవునా కాదా? ఎందుకంటే జనరేషన్ ఇంగ్లీష్ మీడియం జనరేషన్. కాబట్టి మేము కూడా ఎంతో మరి మా మేనేజ్మెంట్ కూడా ఎంతో కష్టపడి ఇంగ్లీష్ మీడియం కోసం ప్యారలల్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం రెండో అని కోరుకుంటే కాదు, ఏదో ఒకటి అన్నారు. ప్రస్తుతం నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఏదో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంటే ఇంగ్లీష్ మీడియము, ఇంగ్లీష్ మీడియం అంటే తెలుగు మీడియం అని చెప్పి అది గవర్నమెంట్ ఒక చిక్కు ప్రశ్న పెట్టింది. అందువల్ల మా మేనేజ్మెంట్ కూడా ఇంగ్లీష్ మీడియంకే మారదాం, ప్రస్తుతం జనరేషన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియంకే మారదాం అని చెప్పి మా డయాసిస్ అంతా మేనేజ్ చేసింది. కాబట్టి ఇక్కడి నుంచి ఈ పాఠశాల కూడా ఎక్కడికి పోదు. మీరు చాలా మంది నా దగ్గర చెప్పారు ఏమంటే ఏదో మన స్కూల్ మూసేస్తారంటే, అందుకే మేము 20 ఏళ్ళకే గట్టి గారిని పెట్టుకున్నామంటే పాఠశాల అనేది ఎక్కడికి పోదు, ఈ బిల్డింగ్ అనేది ఎక్కడికి పోదు. అయితే పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అదొకటే. కానీ ఇంగ్లీష్ మీడియం కూడా మీరు మారుతున్నారు కాబట్టి పాఠశాల ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి మీ యొక్క సహాయం కూడా మీరు ఎవరైనా దాతలు మరి మీ యొక్క పరిస్థితులను బట్టి పాఠశాలకు ఏదైనా అవసరమైతే మరి ఎక్కడ మీరు కనుక్కొని మీరు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే పాఠశాలను కూడా సహాయం చేయవలసిందిగా ఈ 2 విషయాలే మీకు నేను తెలియజేస్తూ మరి ఇంతటితో ఈ అవకాశం అందజేసినందుకు మరియు వాళ్ళందరినీ కూడా ఒకసారి చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ఎన్నో ఏళ్ల తర్వాత నేను మధ్యలో మళ్ళీ వచ్చి అక్కడ 2017 దాకా ఇక్కడ పనిచేశాను. మళ్ళీ మధ్యలో 3 ఏళ్ళు పోయాను. 3 ఏళ్ళు మళ్ళీ 2020లో మళ్ళీ ఇంటర్నేషనల్గా వచ్చాను. చాలా మందికి తెలియదు. మళ్ళీ 22లో 60 ఏళ్ళకి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాను. లేకపోతే నేను ఆగస్టు చివరికి రిటైర్డ్ అవ్వాలి ఈ సంవత్సరం. అయితే నేను ముందే వాలంటీర్ చేశాను. అందువల్ల మీకు మళ్ళీ ఈ రోజు తగలేదు, లేదా ఈ రోజు రెగ్యులర్ ఇంటర్నేషనల్గానే కనపడేవాడిని. అయితే పిల్లలు కూడా ఆ వయసుని బట్టి కూడా మేము ఏం చేసామంటే వాలంటీర్ ఇచ్చేసాం. కాబట్టి మీ అందరికీ కూడా మరొక్కసారి మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో చక్కగా ఆయురారోగ్యాలతో మీ పిల్లల్ని బాగా చదివించుకుంటూ ఉన్నత స్థానంలో చేర్చాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. సార్ చాలా బాగా స్పీచ్ చెప్పారు. మీరు లాస్ట్ ఏమైతే చెప్పాలనుకో రాసుకున్నావో అవన్నీ సార్ ముందే చెప్పేశారు. లాస్ట్లో చెప్పించాను సార్ చెప్పడానికి ఏమి లేకుండా పోయింది. కానీ సారు ఆ రోజు లెసన్ ఏ విధంగా అయితే చెప్పారో సేమ్ అదే విధంగా అదే ఫేస్ అదే వాయిస్ ఇప్పటికీ సేమ్ అంతే స్టిల్ అంతే చెప్తున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎన్నో రోజులు అవుతుంది ఇలాంటి స్పీచ్లు కానీ ఒకసారి మమ్మల్ని పాత జ్ఞాపకాలకు తీసుకెళ్ళి మా అవసరాలు ఎలా ఉండి మొత్తం మాకు తెలియజేసినందుకు సార్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ మన మధ్య ఉన్నటువంటి జయరాజ్ మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మనకి సార్ ఎన్ఎస్ సబ్జెక్ట్ చెప్పేవారు 8th క్లాస్ 9th క్లాస్లో మనకి ఉన్నప్పుడు వచ్చేది సార్. మీకు
మీరందరూ కూడా మంచిగా ఉండి మీ బిడ్డలతో మరి మీ ఫ్యామిలీని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లి మీరు చేసేటటువంటి ఉద్యోగంలో ఉన్నస్థితికి రావాలని మరియు మీరు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ మరి నేను చేసిన ఉద్యోగంలో చేసినప్పుడు ఉన్నటువంటి విషయాలు 2 విషయాలు మాట్లాడతాను. నేను మాట్లాడాను. మనుషులు మాత్రం మేము అలాగే కనిపిస్తాం, కానీ మాలో ఉన్నటువంటి మరి అనారోగ్యాలు కానీ ఏదైనా సరే మరి బయటకు రావు. కాబట్టి ఈ ఏర్పాటు చేసినటువంటి మొదలపాటి బాబు వెంకటేష్ కుటుంబంలో అదే నేను ఆలోచించాల్సి వస్తుంది. ఇదివరకు అలా జ్ఞాపశక్తి లేదు. ఆ వెంకటేష్ నిన్న మొన్న బాగా ఫోన్ చేశాడు. నేను 10 వరకు కూడా నేను నిర్ణయించుకోవాలి వస్తాను రాను. కరెక్ట్గా 10కి నా తప్పైంది, నేను బాగుపడుకునేది నా పక్కన చూసుకుంటాను. వాళ్ళు పుట్టకుండా బాగాని వాళ్ళు కొంతమంది నేను చూసుకుంటాను. నాతో పాటు చేసినటువంటి టీచర్స్ కూడా చూడాలని మీకు గుర్తుందో లేదో మీ 10th క్లాస్లో అప్పుడైనా సరే అసెంబ్లీలో ఫాదర్ గారు మాట చెప్పేవారు, మీరు బాగా చదువుకొని ఇలా చేసుకుని మంచిగా స్థిరపడి తిరిగి మళ్ళా మీ స్కూల్కి కృతజ్ఞతతో వచ్చి కృతజ్ఞత తెలుపుకోవడానికి మీ కోసం ఎదురుతూ ఉంటుంది ఇదే స్కూల్ అని చెప్తా ఉండేవాడు. ఫాదర్ గారు మీ గుర్తుందో లేదో నాకు మాత్రం గుర్తుంది. కనీసం నేను దాన్ని కూడా గుర్తుపెట్టుకొని వచ్చాను. ఈరోజు కృతజ్ఞత అభావాన్ని నేను ఉద్యోగం చేసి ఇక్కడ తిరిగి ఇక్కడ స్టాఫ్గా నేను పనిచేసిన కృతజ్ఞతగా కూడా తెలుపుకోవడానికి కూడా మీ అందరినీ కూడా పలకరించి ఏ స్థాయిలో ఉన్నారు బిడ్డలు మరి ఉద్యోగాలు చేసుకున్నారు ఎంతో ప్రేమగా ఆధ్యాత్మికంలో పిలిచారనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి నేను మరి నా ఆశీర్వాదాలు నా యొక్క దీవెనలు మీకు మీ బిడ్డలందరికీ కూడా నిన్నను పెట్టుకుని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను దేవుడిని ప్రార్థిస్తూ వెళ్తున్నాను. వాళ్ళు సార్ చాలా చక్కగా స్పీచ్. సార్ అప్పుడు మనకి స్కూల్కి 8th క్లాస్ వాళ్ళప్పుడు కొత్తగా వచ్చారు. ఒక చెట్టుకి ఎలా అయితే అడ్డుపడతామో అలా నీట్గా చెప్పేవాళ్ళు, చాలా జాగ్రత్తగా మంచిగా చెప్పేవాళ్ళు మన సార్ అసలు చాలా పద్ధతిగా చెప్పేవాళ్ళు. మంచి కొత్తలు. నెక్స్ట్ మళ్ళీ మన మధ్యలో ఉంటే అన్నపూర్ణ మేడం గారు వచ్చి స్పీచ్ కోసం కూర్చుంటారు. వచ్చి మనకి స్పీచ్ ఇవ్వాల్సిందిగా వస్తుంటారు. వెంకటేశం నాకు కూడా ఇక్కడ ఒక గురువు గారు ఉన్నారు. ఆఫీస్ స్టాఫ్గా నేను 96లో వచ్చాను ఇక్కడికి. అసలు ఎలా రాయాలి ఆఫీస్ వర్క్ కూడా నాకు చెప్పిన గురువు గారు అదే నాకు సాధన రాస్తారు గురువు గారు ఆఫీస్ వర్క్ నేర్పిన గురువు గారు నమస్కారం చేస్తారు. బెస్ట్ ఫ్రెండ్స్ లాగా తోడుగా ఉన్న సెలవరాజు మాస్టర్, మా వాటిలో కలిసి పనిచేసిన వినేశ్వర గారు అల్లుడిగా నాకు పరిచయం ఏంటంటే
హ్యాపీగా ఉండాలి. సరే అన్ని ఆఫీసులో వస్తూ ఉండేవాళ్ళు. నేనైతే ఫస్ట్ టైము అందరినీ చూస్తుంటే నేను చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరికీ మంచి జరగాలని యేసు ప్రభువు, కృష్ణ పరమాత్మ అందరూ మిమ్మల్ని చక్కగా హ్యాపీగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరికీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మేడం చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. తర్వాత మరి మన మధ్య ఉన్నటువంటి జోసెఫ్ గారు వచ్చి మనకు విశ్లేషించారు. ఈ పాఠశాలలో 1997 నుండి 2019 వరకు రికార్డు చెట్టుగా స్టోరేజ్ హాస్పిటల్గా పనిచేశాను. మరి ఇది మాకు ఫస్ట్ది ఈ హాస్పిటల్ సంపేయడానికి మేము మీరే మొదటిగా మమ్మల్ని మాకు ఇదే ఫస్ట్ టైం రావడం. అందుకని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ కుటుంబాలపై దేవుడు ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, మీరు బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన మధ్యలో ఉండే స్వరూప మేడం గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. అలాగే మరి నెక్స్ట్ మన మధ్య క్రీస్తురాజు గారు ఉన్నారు. మన ఉన్నప్పుడు మరి వాటిగా పనిచేశారు. సార్ కూడా వచ్చి మరి మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ముందుగా నేను కూడా ఇక్కడ కోల్డ్ స్టేట్ ఉంది 91, 92 బ్యాచ్ మా గురువు గారు సామరెడ్డి గారు, శివరాజు గారు, వారికి ఇంకా జయరాజు గారికి, మిగిలిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు మీ అందరికి శుభాశీస్సులు. అయితే ఈ నిర్వాహకులకి ఒక చూసిన మేము 91, 92 బ్యాచ్ గెట్ టుగెదర్ 25 years పెట్టుకున్నాం. దానికి 1 year కృషి చేశాను. 1 year ఎస్పెషల్లీ నేను ఈ స్కూల్లో పనిచేయడం వల్ల అడ్రస్లన్నీ తీసుకొని ప్రతి ఊరు వెళ్ళాను. వాళ్ళందరినీ కలవడం, వాళ్ళని వాట్సాప్లో యాడ్ చేయడం, మళ్ళా వాళ్ళని రెగ్యులర్ టచ్లో ఉంచుకోవడం. ఎందుకంటే ఇక్కడ అందరూ రకరకాలుగా, అంటే మన స్టేటస్లు రకరకాలుగా ఉంటాయి. అందరూ కూడా మరి వెల్సెట్లు అయ్యి ఉండరు. అలాంటి వాళ్ళు కలవడానికి మరి సందేహిస్తున్నారు రావడానికి. కాబట్టి ఇక్కడ మనందరం ఒక ఏటీపీఎం ఫ్యామిలీ. ఇది ఒక స్కూల్ అనేది ఒక తల్లి లాంటిది. ఆ తల్లి దగ్గరికి మనం వస్తున్నాం. ఆ హ్యాపీనెస్ అనేది ఇంకా ఎక్కడా రాదు. మీరు ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకుంటారు, అక్కడ పెద్ద ఫ్రెండ్స్ ఉండరు, అక్కడ పెద్ద స్నేహాలు ఉండవు. స్కూల్లో ఉన్న స్నేహమే శాశ్వతమైన స్నేహం అన్నమాట. అది ఎప్పటికీ ఫరెవర్ ఉంటుంది. కాబట్టి ఆ స్నేహాన్ని మనం నిలబెట్టుకోవాలంటే మరి మిత్రులు ఇంకా చాలా మంది ఉన్నారు. మీ క్లాస్మేట్స్ అందరూ కూడా ఇది 21st రీయూనియన్ కాబట్టి నెక్స్ట్ 25th రీయూనియన్ పెట్టుకుంటే మంచిది. ఈ లోపు ఈ 4 సంవత్సరాలు మీరు ఒక మంచి వర్క్ చేసి
ఈ రోజుల్లో. కాబట్టి మన పిల్లలు మీరు ఎక్కడ చదువుతున్నారు, ఎక్కడ నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ మరి ఎంతో గొప్పదన్నమాట. అసలు ఈ వాతావరణమే మా క్లాస్మేట్ సురేష్ అన్నాడు, అమెరికాలో ఉన్నాడు. ఫస్ట్ అమెరికా నుంచి రాగానే ఫస్ట్ వచ్చేది స్కూల్కి, దానికి సెలవరాజు గారు లేరు ఇక్కడ. ఫస్ట్ వచ్చేది స్కూల్కి వస్తాడు. స్కూల్కి వచ్చి ఫస్ట్ ఫోటో పెడతారు మా గ్రూప్లో. అంటే స్కూల్ అంటే తనకి అంత ఇష్టం అన్నమాట. మరి ఆ విధంగా ఈ స్కూల్లో నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ కానీ, ఇక్కడ గురువులు కానీ ఒక ఫ్యామిలీ అనుబంధం, ఆత్మీయతను పంచారు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఒక ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళు ఎప్పటికీ ఒక ఫ్యామిలీగానే ఆ అనుబంధం అనేది ఉంటుంది. దాన్ని ఎప్పటికీ కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి మీ ఫ్రెండ్స్లో ఇంకా ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేయడం కొంతమంది ఇష్టపడట్లేదు, అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఈ నిర్వాహకులు అయితే ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిదానంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ గ్రూప్లో చేర్చి మరి గ్రాండ్ సక్సెస్గా 2050 ఇయర్లో మరి గ్రాండ్గా ఇక గెట్ టుగెదర్ని జరుపుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. అలానే మీ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఈ రోజుల్లో చదివించుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే ఒక పేరెంట్గా తండ్రి కానీ తల్లి కానీ రోజు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు కనుక్కోవాలి. ఈ రోజుల్లో మీరు చదువుకునే రోజుల్లో అయితే మిమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి, పేరెంట్స్ పట్టించుకోకపోయినా కూడా మీ అందరూ మీరే చదువుతున్నారు, ఈ స్థాయికి వచ్చారు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఏదో ట్యూషన్ పంపిస్తున్నాం, లేకపోతే 1 లక్ష రూపాయలు కట్టాలి, 2 లక్షలు కట్టాలంటే పిల్లలు చదవరు. ఎందుకంటే మేము ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ప్రజెంట్ మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. పేరెంట్ కేర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎంత డబ్బు కట్టినా కూడా పిల్లలు చదవరు. పేరెంట్ కేర్ అనేది జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీ పిల్లల పట్ల స్ట్రిక్ట్గా ఉండి పేరెంట్ కేర్ పెట్టుకొని మీ యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకొకటి మీకు ఏంటంటే ఒక హెల్త్ టిప్, ఎందుకంటే ఆల్రెడీ నేను షుగర్ ఇలాంటి వాటితో బాధపడుతున్నాను కాబట్టి మీకు ఒక మంచి హెల్త్ టిప్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భోజనం 60 to 80% తినండి. 60 to 80%. అలానే టయానికి తినాలి, బయట ఫుడ్ వద్దు, ఇంట్లో ఫుడ్డే తినండి. మీ ఆరోగ్యాలు మీకు డాక్టర్తో పని ఉండదు. నేను చెప్పి పాటిస్తే మీకు ఎప్పటికీ డాక్టర్తో పని ఉండదు. కాబట్టి ఇలాంటి మంచి విషయాలు అంటే నేను మీకు నాకు అనుబంధం తక్కువ. నేను హాస్టల్లో వాడకగా చేస్తాను కాబట్టి చాలా మంది నేను తెలియకపోవచ్చు. కేవలం హాస్టల్లో ఉన్న విద్యార్థులకు మాత్రమే నాకు అటాచ్మెంట్ ఉంది. ఈ సాగర్, రాంబాబు, మా ఆవిడ రాంబాడేశ్వరరావు, వీళ్ళందరూ కూడా మరి ప్రత్యేక మిగతా బయట పిల్లలకి నేను ఖర్చు ఉండకపోవచ్చు. మరి ఏదేమైనా మీ అందరూ కూడా అభివృద్ధి చెందాలని, మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలని మేము ఆశీర్వదిస్తూ ఇంత దగ్గర ముగిస్తున్నాను.